అది ఇప్పుడు ఈ లోకంలో మానవుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి? సమస్య లేదు కదా, ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ. ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకో డబ్బులు వస్తాయి, పని చేస్తే ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, కానీ రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు కదా. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, మీ పాపాలు మీరు ఒప్పుకొని, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఎంత సులువు కదా. ప్రభు దాని ఫీజు తీసుకుంటున్నాడా? ఏమి తీసుకోవట్లేదు. కాబట్టి ఆయన రాకడలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఇది, నేను త్వరగా వస్తున్నాను, మీరు నమ్మారనుకో నేనే దేవుడిని రక్షకుడని ప్రభువుని ఎవరైతే నమ్ముతారో ఒప్పుకుంటారో వాళ్ళకి ఆ ఎత్తబడే సంఘంలో ప్రభు వచ్చేటప్పుడు వారిని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను. నా కుమారులుగా నా కుమార్తెలుగా యుగ యుగాలు నాతో పాటు ఉంటారు.